విభీషణుని పాలి నిధానము ఈతడు నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు దాసుల పాలి ఇహ వరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమోలియగలిగెనిందరి రామచంద్రుడితడు రఘువీరుడు. శబరి పాలి తత్వపూరహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి మోరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మోరితి వెలయ శ్రీ వెంకటాద్రి విముడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమోలియగలిగెనిందరి రామచంద్రుడితడు రఘువీరుడు రఘువీరుడు రఘువీరుడు. ఆ విధంగా మునులంతా కూడా రామచంద్రునికి జయము జయమని స్వాగతం పలికారు. ఆ ఆశ్రమం పేరేమిటి? సిద్ధాశ్రమం. సిద్ధాశ్రమం అని నా ఆశ్రమానికి ఎందుకు పేరు కలిగిందంటే చెప్తున్నాడు విశ్వామిత్ర మహర్షి, ఇక్కడ ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది, అందుకే దీనికి సిద్ధాశ్రమం అని పేరు రామా. అలాంటి ఆశ్రమంలో మనం ప్రవేశించాము. పూర్వము శ్రీ మహావిష్ణువు అదితి కశ్యపులకు వామనునిగా జన్మించింది కూడా ఇక్కడే. కాబట్టి ఇది పవిత్రమైన స్థలము అని చెప్తూ ఉంటే తోటి మహర్షులు చెప్తున్నారట. విశ్వామిత్ర మహర్షుల వారు 6 రోజులు మౌన దీక్షలో ఉంటారు, మాట్లాడరు వారు యజ్ఞం అయ్యే వరకు అని చెప్పగా తోటి మునుల యొక్క సహకారంతో యజ్ఞ సంకల్పం చేసి యజ్ఞాన్ని ప్రారంభించాడు విశ్వామిత్ర మహర్షి. ఎప్పుడైతే యజ్ఞాన్ని ప్రారంభించాడో దుర్మార్గులైనటువంటి మారీచ సుబాహులు ఆ యజ్ఞంపై అనేకమైనటువంటి మద్య మాంసములను చెడ్డ పదార్థాలన్నిటిని కూడా పడవేస్తూ ఉన్నారట. అది చూసినటువంటి రామచంద్రమూర్తి కోపోద్రిక్తుడై భీకరమైనటువంటి పోరు చేసి ఆ మారీచ సుబాహులను అంత మారీచుండేమో మానవాస్త్రంతో సముద్ర గర్భంలో పడేలా కొట్టాడు. సుబాహుణ్ణి ఆగ్నేయాస్త్రంతో చంపేశాడు. అప్పటి నుండి మారీచుడు రా అనే అక్షరంతో ఏ పేరు వినబడ్డా గడగడగడ వణికిపోతున్నాడట. రామ అనే నామం, రాతో మొదలయ్యే పదాలన్నీ అక్షరాలతో కూడిన పేర్లు వింటే మారీచుడు భయపడిపోతున్నాడు. అలాంటిది రామనామం. దుర్మార్గుల పాలిట దునుమాడేటువంటి దివ్యమైన అస్త్రము రామనామము. దుర్మార్గులను దునుమాడుతుంది, సజ్జనులను కాపాడుతుంది. అలాంటి దివ్యమైనటువంటి రామచంద్రమూర్తి ఆ మారీచ సుబాహులను అంతమొందించి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. చాలా సంతోషించాడు విశ్వామిత్ర మహర్షి. ఆహా రామచంద్ర, ఈనాడు నీ సహకారం వల్ల నేను చక్కగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేయగలిగాను కదా, నాకెంతో సంతోషంగా ఉంది అని. మనం ఇప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళాలి. దాని పేరు మిథిలా నగరం. దాని మహారాజు జనక మహారాజు, ఆయన కుమార్తె పేరు సీత. ఒకప్పుడు జనక మహారాజు యజ్ఞార్థము భూమిని తవ్వుతూ ఉంటే నాగేటి చాలుకు దొరికింది కాబట్టి ఆమెకు సీత అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నాడు జనక మహారాజు. పోదాము రాఘవ మనము పోదాము రాఘవ, ఇప్పుడే పోదాము మనము పోదాము రాఘవ. పోదామ చట మనకు ముఖ్య కార్యము కలదు, పోదామ చట మనకు ముఖ్య కార్యము కలదు.
అందాల